ఎప్పుడు వచ్చావు? అదే నువ్వు దుర్గను కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను. పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది. తీసుకురా. కాఫీ నువ్వు తీసుకొచ్చావా? రోజు మీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటు అయిపోయింది, అందుకే చేశాను. తీసుకో. నాన్న, నేను ఇంటికి వద్దాం అనుకున్నాను, మొన్న గోపి కనిపించి. అయితే మేము ఇంకా గుర్తున్నాం అనమాట. చాలా సంతోషం. బజార్ పని అంటే తల తిరిగిపోతుంది. ఓ మావయ్య గారా, ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకున్నారా? నేను స్నానం చేసి వస్తాను, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో, ఆ శంకలాల సేటికి 6,000 ఇవ్వాలి. వాడేదో పెద్ద కొంప మునిగిపోయేట్టు రోడ్డు మీద కారాపి మరీ గొడవ చేశాడు. ముందెళ్ళి ఆ పనేదో కాస్త చూడండి. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాండిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంత? ఓన్లీ 5 days. మీరు ఇల్లు అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో కాస్ట్లీ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి. మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరి మీద తిరుగుతారేమో. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నా కుక్కలు. వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. టైంకి పాలు అది ఇవ్వాలి. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. నాన్న, అమ్మ బాగుందా? మీ అమ్మ బాగానే ఉంది నాయన. అయినా ఎలా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగింది ఏముంది? ఈ ఇంటిని కుక్కల్ని బాగా చూసుకోవాలి కదా. బాగా కాపలాకాయి. వస్తా.